ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. జీవన యాత్రలో ఎన్నో రకాల మనుషుల్ని మనం చూడాల్సిందే. కొన్ని విషయాల గురించి చర్చించుకున్నప్పుడు, కొందరు మనుషుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం అంటూ ఉంటాం, నేను కాబట్టే తట్టుకోగలిగాను, నేను కాబట్టే చెయ్యగలిగాను. ఆ టైంలో నేను అలా ఎలా ఎదుర్కోగలిగానో తలుచుకుంటే నాకే అర్థం కావడం లేదు. అలా ఎదుర్కొన్నప్పుడు నాకు ఏమీ అనిపించలేదు, చాలా ఈజీగానే కనిపించింది. కానీ నా పరిస్థితి ఏంటంటే, అప్పుడు నేను ఎదుర్కొన్నందుకు, అప్పుడు అలా అయినందుకు ఏం లాభం దొరికింది అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు. సమస్యలు అనేటువంటిది కొన్ని సహజంగానే అందరి జీవితంలో వచ్చాయి, వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. అది మీరు ఎదుర్కోగలిగారు అంటే మీరు విజయం పొందారని అర్థం. మనం విజయం పొందాము అనగా పరమాత్ముడి యొక్క శక్తి నాకు దొరికిందని అర్థం. ఎక్కడైతే భగవంతుని పరమాత్ముడి యొక్క శక్తి ఉంటుందో అసంభవం కూడా అక్కడ సంభవమే అవుతుంది. అసంభవం సంభవమైంది, అసాధ్యం కూడా సాధ్యం అయింది. దానికి గల మూల ఆధారం మీలో ఉండేటువంటి గొప్ప గుణము నిర్భయత. నిర్భయంగా మీరు ఉండగలుగుతున్నారు, మీరు ఉన్నారు. మీరు నిర్భయత అనేటువంటి గుణాన్ని ఆచరించారు కాబట్టి సమస్య చాలా చిన్నగా కనిపించింది. మీరు నిర్భయంగా మారడానికి గొప్ప ఆధారం ఆధ్యాత్మిక పరంగా సేవ పట్ల మీకుండేటువంటి గౌరవం, నిజాయితీ. ఏ వ్యక్తికైతే పరమాత్ముడి యొక్క సేవ పట్ల గౌరవం ఉందో, నిజాయితీ ఉందో, ఈ రెండు ఉన్న చోటు సహజంగా నిర్భయత అనేటువంటి గొప్ప దైవీ గుణము పెరుగుతుందంటే ఎక్కడైతే ఎక్కువగా అతిగా భయం, దడ, కొందరు అంటుంటారు చూడండి, అమ్మో ఆ మాట వినగానే తెలియని భయం, తెలియని దడ నాకు పుట్టుకొస్తుంది, పెరుగుతూ ఉంటుంది అని అంటాం. నిర్భయత అనేటువంటి గుణం ఆచరించేటువంటి ఒక యోగి ఆత్మ ప్రతిదీ కూడా చిన్నగా, సింపుల్గా వారు తీసుకోగలుగుతూ ఉంటారు. భయం నాలో పెరగడానికి కారణం ఏంటి? గతంలో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్, అది వాళ్ళకు జరగవచ్చు, లేదా ఇతరులకు జరిగేటప్పుడు మీరు చూసి ఉండవచ్చు. స్వయం మనకైనా జరగవచ్చు, ఎవరికైనా జరిగేప్పుడు మీరు చూసి ఉండవచ్చు. చూసి దాని గురించి అతిగా ఆలోచించవచ్చు. ఇలాంటి ఏం జరిగినా అప్పుడప్పుడు భయం అనేది కొందరు మనుషులు పుట్టుకొస్తుందండి. కొందరు అంటుంటారు చూడండి, నేను బాగున్నా, ఇప్పుడు నీ బాధ ఏంటి? ఫలానా వ్యక్తి ఇవన్నీ చేసినందుకు ఫెయిల్ అయ్యారు. ఎప్పుడు కూడా ఎదుటి వారి జీవితం నుండి ఎదుటి వారికి జరిగింది కాబట్టి నాకు కూడా జరుగుతుందేమో. వారు అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మరుసటి రోజే వారికి జ్వరం వచ్చింది. ఇప్పుడు నేను ఈరోజు రాత్రి ప్రయాణం పెట్టుకున్నాను, వెళ్ళేసి వస్తే నాకు కూడా అలాగే జ్వరం వస్తుందో ఏమో, వాటర్ ఇన్ఫెక్షన్ వస్తుందో ఏమో. ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఏ పని మొదలు పెట్టకండి. తప్పుడు ఆలోచనలతో ఏ పని మొదలు పెట్టినా తెలియని భయం మన మైండ్లో వస్తుందండి. భయంతో మీరు చేసేటువంటి పనిలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరండి. నిర్భయత అనేటువంటి గుణం మనలో రావాలి అంటే పరమాత్ముడి యొక్క శక్తి నన్ను నడిపిస్తుంది, భగవంతుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఒక మంచి ఆలోచనలతో మొదలుపెట్టండి. రాజుల కాలంలో అంత పెద్ద యుద్ధాలకు వెళ్ళేటువంటి మన రాజులు వెళ్ళే ముందు పూజలు పునస్కారాలు చేయడం, తల్లి ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవడం, ఇవన్నీ చేసి వారి యుద్ధానికి వెళ్ళేవారన్నమాట. అంటే తల్లి దగ్గరికి వెళ్ళగానే ఆ తల్లి ఏమని దీవిస్తుంది? విజయీ భవ, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒక మంచి గుడ్ థింకింగ్తో స్టార్ట్ చేసేవారు. ఎంత మంచి అలవాటండి.
ఈ రోజుల్లో చూడండి, బిజీ షెడ్యూల్లో పడి పని ఆరంభించే ముందే కొన్ని పనులు చేయడం మానేసామండి. అలవాటైపోయింది కొందరికి. ఇదొక అలవాటు స్టార్ట్ చేయండి. ఇంటి నుండి బయలుదేరే ముందు ప్రతి ఒక్కరు భగవంతుడితో పర్మిషన్ తీసుకొని భగవంతుడికి చెప్పి బయటకు అడుగు పెట్టండి. పరమాత్ముడి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మీరు బయటకు రండి. ఇదొక మంచి అలవాటండి. మాలో ఆధ్యాత్మిక క్షేత్రంలో మేము ఎన్నో రకాల సేవా క్షేత్రాలలో ఉండేటువంటి వారిని, ఎన్నో స్థానాలలో మేము వెళ్తూ ఉంటాం. కొత్త మనుషులతో కలుస్తూ ఉంటాం. కొత్త పరిచయాలు మాకు కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ పద్ధతి ఆచారంగా మాకు మారింది. ప్రతి పని, ప్రతి సేవా కార్యం భగవంతుడికి చెప్పి వారి ద్వారా శక్తిని తీసుకొని మేము మొదలు పెడతాము. అయితే భగవంతుడు నాకు ఉన్నాడు, చేయిస్తున్నటువంటి వారు పరమాత్ముడే. ఈ గొప్ప ఫీలింగ్, గొప్ప స్వమానం సహజంగా మనను నిర్భయంగా మారుస్తూ ఉంటుంది. భయం అనేది కూడా ఒక విషయ వికారమే అండి. ఎలాగైతే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు మానవుడి యొక్క బుద్ధిని పూర్తిగా భ్రష్టం చేస్తుందో, ప్రతి విషయంలో అతి భయం, అతిగా ఏమైనా అవుతుందో ఏమో. మనం వీక్ మైండ్గా ఉండేవారు, ఎక్కువ వ్యర్థం ఆలోచించేవారు, ప్రతిదీ నెగిటివ్గా తీసుకుంటూ వ్యర్థం ఆలోచిస్తుండేటువంటి వారు రాను ఏం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా లాస్ట్కి తెలియని ఆందోళన పెంచుకుంటూ ఉంటారు. అతి భయం మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, అతి భయపడేటువంటి వారు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు. మీ యొక్క ఆరోగ్యం పైన కూడా ప్రభావం 100% చూయిస్తుంది. ఇప్పుడు చూడండి, భయంతో మీరు అటెన్షన్గా ఉండండి. మంచి పద్ధతి. భయపడకండి. మీకు రాకపోతే అనుభవం ఉండేటువంటి వారితో సలహా తీసుకోండి. నేను ఇది చేయాలనుకుంటున్నాను, మీరు ఏం చెప్తారు దీనికోసం? అలా తీసుకొని చేయటంతో కూడా మనం హ్యాపీగా ఉండవచ్చు. నిర్భయంగా ఉన్నప్పుడే ప్రతి పరిస్థితి మనకు సహజంగా ఉంటుంది. ఇంకొన్నిసార్లు తప్పుడు ఫీలింగ్లోకి వస్తారు. జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అయితే దీనివల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ అనేది పెరిగే అవకాశం చాలా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, కొందరు పిల్లలు స్టార్టింగ్లో చాలా హ్యాపీగా వెళ్తారు స్కూల్స్కి. తర్వాత కొందరితో ఏం జరుగుతుందంటే, ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం, రాను అక్కడికి పోవడం వాళ్ళకి పూర్తిగా ఇష్టం పోతుంది, ఇంట్రెస్ట్ పూర్తిగా పోతుంది. ఎవరైనా ఏదైనా చిన్న మాట గట్టిగా అన్నారనుకోండి, దాని మనసు పైన తీసుకొని దాని గురించి అతిగా ఆలోచించే అలవాటు మనలో చాలామందికి ఉంటుందంటే సహజంగా. ఓ పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు నిన్న, వాళ్ళ సైన్స్ టీచర్ అందరి ముందు అరిచేసింది, సబ్జెక్ట్ నేను చెప్పిందేంటి, మీ క్వశ్చన్ చెప్పిందేంటి, మీరు ఆన్సర్ ఇచ్చిందేంటి? అలా చెప్పగానే ఆ పిల్లోడు సబ్కాన్షియస్ మైండ్లో ఫియర్ ఫీలింగ్స్ అంటే భయం, ఆందోళన అనేది పెరిగిందనుకోండి. సెకండ్ డే ఆ పిల్లోడు ఎలా వెళ్తాడు స్కూల్కి? ఏ ఉత్సాహంతో ఈరోజు వెళ్ళాడో రేపు అంత ఉత్సాహంతో వెళ్ళలేకపోతూ ఉంటాడు. ఇదే మాట ఆ టీచర్ ఒకసారి అన్నారు. టీచర్ అనే దాని వెనకాల ఉద్దేశం ఏంటి? సబ్జెక్టు పైన ఆ స్టూడెంట్కి అటెన్షన్ ఇంకొంచెం పెరగాలి. అంత క్లెవర్ ఏ స్టూడెంట్, అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ పొందుతున్న ఆ స్టూడెంట్ చిన్న సబ్జెక్టులో అంటే చిన్న విషయం వలన ఎదగలేకుండా డౌన్ అవుతున్నాడు. తను డౌన్ అవ్వద్దు, ముందుకెళ్ళాలి, తను ఒక మంచి క్లెవర్ స్టూడెంట్ అవ్వాలి అనే ఉద్దేశంతో టీచర్ వారికి చెప్పింది. కానీ దాన్ని మనం నెగిటివ్గా తీసుకొని తప్పుగా ఫీల్ అవుతే తర్వాత స్కూల్కి వెళ్ళాలనేటువంటి ఉత్సాహం పూర్తిగా పోతూ ఉంటుంది. భయంతో తిరిగి రెండో రోజు స్కూల్కి వెళ్ళాడనుకోండి, సేమ్ టైం సేమ్ టీచర్ క్లాస్ హాల్లోకి రాగానే నిన్న నన్ను టీచర్ ఇలా అన్నారు, టీచర్ అన్నారు
ఆ టైం అయిపోయింది, స్కూల్ బెల్ అయింది, ఇవే ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ ఏదైతే అయిందో బ్యాడ్గా యొక్క ఇన్సిడెంట్స్ని తీసుకున్నాడు. టైం అయిపోయింది, బెల్ అయింది, అదే మాటలు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. మిమ్మల్ని అన్నారు. వారు ఒకసారి అన్నారు, మీరు 100 సార్లు దాని గురించి ఆలోచించారు. దానివల్ల ఆంతరిక శక్తి అనేది ప్రాక్టికల్గా మందిపోతుందండి. వారు ఎందుకు అలా అని ఉండొచ్చు. వారితో ప్రేమగా మీరు మాట్లాడండి, దాన్ని క్లియర్ చేసుకోండి. భయం, ఆందోళన అనేది రాకుండా ఉండాలి. మనం ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటూ నిర్భయంగా ఉండాలి అనేటువంటి గొప్ప గుణం అండి. ఆ గుణం మీలో ఉంది అంటే మీరు చాలా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎదిగిన వ్యక్తి అని అర్థం. మీలో ఉన్న ఈ మంచి గుణాన్ని ఇంకా పెంచుకోండి. ఎలాంటి పరిస్థితిలో మీ యొక్క మంచి గుణాన్ని దూరం చేసుకోకండి. ఎంత నిర్భయంగా మనం ఉంటామో అంత సంతోషంగా ఉంటాం. పరిస్థితిని ఈజీగా మనం ఫేస్ చేయగలుగుతాం. రాజయోగ సాధన ద్వారా అష్టశక్తుల ప్రాప్తిని మనం పొందగలుగుతామండి. అష్టశక్తుల్లో పవర్ టు ఫేస్, ఎదుర్కొనే శక్తి, ఇది చాలా గొప్ప శక్తి. సమస్యలలో ప్రతి ఒక్కరిని మనం ఇరుక్కుపోయి ఉన్నాము. ఒకవైపు శరీరం యొక్క పరిస్థితి, మానసికమైన పరిస్థితి, సంబంధికులతో పరిస్థితి, ప్రకృతితో కూడా పరిస్థితి. ప్రతి మానవుడు సమస్యలు అనేటువంటి ఊబిలో పడి ఉన్నాడు. మరి ఆ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి నేను ఖచ్చితంగా విజయం పొందగలను అనేటువంటి గొప్ప గుణము వారు ఆచరణలో తీసుకొని వచ్చారు. ఆ గొప్ప గుణము, గొప్ప దివ్యమైన శక్తియే నిర్భయత. మరి నిర్భయంగా ఉండాలి అంటే భగవంతుణ్ణి తోడు పెట్టుకోండి, వారి శక్తిని తీసుకోండి. కార్యం ఆరంభించే ముందే భగవంతునికి చెప్పి చేయండి, భయపడకండి. అనుభవం ఉండేటువంటి వారితో సలహా తీసుకోండి. అప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో అడుగులు మీరు ముందుకు వేయవచ్చు. అప్పుడు మీకు శుభం లాభం తప్ప అశుభం అకల్యాణం అనేది ఉండదు, జరగదు. ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి స్పెషాలిటీస్ ఎంతో గొప్పగా ఉన్నాయి. మరి నా యొక్క స్వభావం, నా యొక్క క్వాలిటీ స్పెషల్ క్వాలిటీ మాత్రంగా అవ్వాలి. అలాంటి గొప్ప వ్యక్తిగా మనం తయారవ్వాలి అంటే నిర్భయత అనేటువంటి యొక్క గుణాన్ని ఆచరణలో మనం తీసుకురావాలి. నిర్భయంగా ఉండండి, హర్షితంగా ఉండండి, సుఖంగా ఉండండి, ఇతరులను సుఖపెట్టండి. భయం అనేటువంటి యొక్క విషయ వికారం నుండి శాశ్వతంగా మీ మనసును బయటకు తీసుకురండి. ఇది భయం అనేటువంటి యొక్క ఫీలింగ్, ఆ యొక్క ఊబిలో పడేటువంటి వారి యొక్క ఫైనల్ స్టేజ్లో గొప్ప విజయం పొందలేరు. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, భగవంతుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ అన్నీ పోగొట్టుకున్నాను. ఆ సెకండ్ కొంచెం నేను ప్రయత్నం చేస్తే, కొంచెం భయపడకపోతే ఈరోజు పోగొట్టుకున్న అవకాశాలు ఎందుకు పోగొట్టుకున్నానా అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ నాకు రాకపోయేదే అని చాలామందిని చూస్తూ ఉంటాం. కొన్ని పోయిన అవకాశాలు తిరిగి రావు. ఆధ్యాత్మిక మార్గం ఎలాంటిదంటే ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావడానికి భగవంతుడు మనందరికీ అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. కానీ అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము అని పాజిటివ్గా తీసుకోండి. భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా మీరు దాన్ని స్వీకరిస్తే, నిర్భయంగా ఉంటేనే మీరు సక్సెస్ కాగలుగుతారు. ముందే మీరు భయపడ్డారనుకోండి, మీరు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు, ఎదగలేరు, ముందుకు వెళ్ళలేరు. ఆధ్యాత్మిక మార్గంలో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి. సమస్యను సహజంగా తీసుకోవాలి. దేన్ని అతిగా ఆలోచించొద్దు, దుఃఖప్రదంగా ఉండకూడదు. ముఖంలో కానివ్వండి, ఆలోచనలో కానివ్వండి, వ్యవహారంలో కానివ్వండి, జరిగిపోయింది, జరుగుతుంది, తప్పుగా మనం స్వీకరించకూడదు, చూడకూడదు. దానికోసం మనలో రావాల్సిన గుణమే నిర్భయంగా ఉండడం. కొందరు అంటుంటారు, చూడండి, నేను ఎవరికి భయపడను, అలా అనేస్తాను. అయితే
మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం అనేసి మనం కూలయ్యాం, కానీ గట్టిగా ర్యాష్గా మాట్లాడటంతో ఎదుటి వారి మైండ్ పైన తప్పుడు ప్రభావం పడకుండా మనం కొంచెం చిన్న ఆచరణను మనం ఆచరణలోకి తీసుకురావాలి. మనిషి యొక్క జీవితం ఎలాంటిదండి? ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం అందరూ స్ట్రాంగ్గానే ఉంటారు, దానికి ఎలాంటి అది లేదు కదండి. మనం స్ట్రాంగ్ ఉన్నాం ఓకే, కానీ ఆ టైంలో ఎదుటి మనిషి ఎలా ఉన్నారు, వారు వీక్గా లేరు కదా. ఇది మనం ఆలోచించాలి. నిర్భయంగా మనం ఎంత ఉండాలో అనుకుంటామో ఎదుటి మనిషి కూడా అంతే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఇతరులను చూడడం, చూసిన దాన్ని ఎక్కువగా మనసుపై తీసుకోవడం, ఆలోచించడం, ఇలాంటి సెన్సిటివ్ నేచర్లో ఉన్నవారు కూడా సమాజంలో ఉంటారు. దాని ప్రభావం అతిగా మైండ్ పైన డిస్టర్బ్ చేయకుండా మనను సుఖప్రదమైనటువంటి వారిగా మాత్రమే మార్చాలి అంటే మనం నిర్భయంగా ఉంటూ ఇతరులను కూడా అలా నిర్భయం వారిగా తయారు చేయాలి. వారికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వండి, వారిని ప్రోత్సహించండి. మీలో చాలా పవర్స్ ఉందండి, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అని మంచి మాటలు మాత్రమే వారికి చెప్పండి. వారికి మీరు ఒక శుభ భావనతో, శుభకామనతో ప్రోత్సహించేటువంటి పనులు మాత్రమే చేయండి. ఉత్సాహం పెంచేటువంటి పనులు మనం ఎక్కువ చేసినప్పుడే మనం ఉత్సాహంగా ఉంటూ ఇతరులను కూడా ఉత్సాహపరచగలుగుతాం. ఇది నిర్భయంగా ఉంటూ ఇతరులను కూడా నిర్భయంగా మనం మార్చినప్పుడే పరిస్థితులను ఎంత సహజంగా నేను ఎదుర్కొంటున్నానో, ఈజీగా తీసుకుంటున్నానో, నా సమానంగా ఎదుటి వ్యక్తులు కూడా సమస్యను అంత ఈజీగా తీసుకోగలుగుతారు, దాన్ని ఎదుర్కోగలుగుతారు. నిర్భయంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఈశ్వరుడి యొక్క తోడు యొక్క అనుభవం చేయండి. కొందరు గృహస్థ మార్గంలో కూడా ఉంటారు. ఆ గృహస్థ మార్గంలో ఉండేటువంటి వారి ముందు వారికి వస్తాయి ఎన్నో రకాల సమస్యలు. మరి వారేం చేయాలి? కొందరు అంటుంటారు, నాకు భయం అనేది వద్దు అని అనుకుంటాను, కానీ నేను ఎప్పుడు చేసినా కానీ నేనే ఫెయిల్ అవుతూ ఉన్నాను. ప్రతిదీ నాకే ఏదో బ్యాడ్ ఎందుకు జరుగుతూ ఉంది, నాకు జరగకుండా పక్కవారు మాత్రం సంతోషంగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా ఇది ఆలోచించకండి. ఇంత మీరు ఎదుర్కొన్నందుకే ఈరోజు మీరు నిర్భయంగా ఉండగలిగారు. ఎంత మీరు నిర్భయంగా ఉంటో ఒక గుణపాఠం నేర్చుకుంటారో, ఒక సక్సెస్ఫుల్ యోగిగా మాత్రమే మీరు తయారవుతారు. పరిస్థితుల ప్రభావం ఎప్పుడు మైండ్ పైన రానివ్వకుండా చూసుకోండి. నిదానంగా ఉండండి, అతిగా ఆలోచించకండి, కూల్గా ఉండండి. భగవంతుని మనసులో ఆహ్వానించండి. మీ సమస్య ఏంటి భగవంతునికి స్పష్టంగా వివరించడం మొదలుపెట్టండి. కొందరు వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో, అతిగా డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి మూల కారణం సమస్యలో ఉన్నారు వారు, కానీ సమస్యల నుంచి బయటకు రాదలుచుకోలేదు. సమస్యల నుంచి ఎందుకు బయటకు రాదలుచుకోలేదు అంటే వారేమంటారు, అలవాటైపోయిందండి. ఏం అలవాటైపోయింది? రోజు ఇలా బాధపడడం, రోజు ఇలా ఏడవడం, బాధపడడం, ఏడవడం నాకు ఎంత అలవాటైపోయిందంటే, ఈరోజు ఏం ప్రాబ్లం లేకపోతే, ఈరోజు ఏడవకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అని కొందరిని మనం చూస్తూ ఉన్నాం. ఇది మంచి గుడ్ లైఫ్ స్టైల్ కాదండి. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే నిర్భయంగా, ప్రశాంతంగా ఉండండి. మీకు రాకపోతే అనుభవం ఉన్నటువంటి వారిని తెలుసుకొని చెయ్యండి. హాయిగా ఉంటూ ఇతరులను కూడా మీకు నచ్చినట్టుగా వారి జీవితంలో సుఖము, శాంతిని చూస్తూ ఉండండి. ఎంత నిర్భయంగా ఉంటామో, నిజాయితీగా ఉంటామో, హర్షితంగా ఉంటామో, అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో మనం చేస్తున్నటువంటి ప్రతి సేవకు రిటర్న్ దొరికింది అనేటువంటి సంతోషం యొక్క ఎక్స్పీరియన్స్ మనం చేయగలుగుతాం. అందుకే అంటుంటారు, సేవ అనగా మేవా. అంటే సేవ అంటే మేవా అంటే అర్థం ఏంటంటే ప్రతిఫలం మీ యొక్క మనస్సుకి సంతోషం మాత్రమే ఇవ్వగలగాలి. చేసిన దానికి రిటర్న్
మీకు సంతోషం మాత్రమే దొరికింది అంటే ప్రతిదీ కూడా మీరు సేవాభావంతో చేశారు. అందుకే దొరికినటువంటి రిటర్న్ మీకు సంతోషాన్ని కలిగించింది. హాయిగా ఉంటూ ఇతరులను కూడా అలా పెట్టండి. పరిస్థితులను ఎదుర్కోవడానికి నిర్భయత అనేటువంటి గుణం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ప్రశాంతకరమైనటువంటి జీవితంలో మనం జీవించినప్పుడే ఎదుటి వారికి కూడా మనం ప్రోత్సహించిన వారు అవుతాము. ఈ మార్గంలో ముందడుగు వారితో మనం వేయించగలుగుతాం. పరిస్థితులను ఎదుర్కొంటున్నాను, నాకే ఎందుకు వస్తున్నాయి, నేనే ఎందుకు చేస్తున్నాను, ఇలా అతిగా ఆలోచించకండి. మనలో పవర్ టు ఫేస్ పెరిగింది అంటే మన యొక్క ఫైనల్ స్వరూపము పూజించేటువంటి పూజనీయ స్వరూపంగా మారుతూ ఉంటుంది. ఈరోజు ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు, వాళ్ళున్న ఫీల్డ్లో సక్సెస్ కావడానికి వారి జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు వారికి వచ్చి ఉంటాయి. వారు ఎన్నో ఫేస్ చేసి ఉండవచ్చు. కానీ ప్రాబ్లమ్స్ వచ్చిన టైంలో వారి యొక్క గొప్ప అవకాశాలని వారు వదులుకోలేదు, భయపడలేదు. అందుకే ఈరోజు ఒక సక్సెస్ అయినటువంటి వ్యక్తిగా వారు తయారయ్యారు. అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క అనుభవాల్ని వినండి, నేర్చుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్గా ఉంటూ ఇతరులను కూడా స్ట్రాంగ్ చేయగలుగుతారు. భయపడుతూ ప్రతి విషయంలో నెగిటివ్గా ఆలోచించేటువంటి సహవాసంతో దూరంగా ఉండండి. అలాంటి వీక్ మైండ్ వారితో సహవాసంతో దూరంగా ఉంటేనే నిర్భయత అనేటువంటి గొప్ప గుణం మీలో పెరుగుతుంది. మంచి సహవాసం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారికి చాలా అవసరమండి. సహవాసం యొక్క దోషం బుద్ధిని పూర్తిగా పాడు చేస్తుంది. అందుకే అంటారు, ఎలాంటి సాంగత్యంలో ఉంటే అదే రంగు అంటుతుంది, అదే రంగు. మంచి ఆధ్యాత్మిక క్షేత్రంలో గొప్ప అనుభవాలు ఉండేటువంటి వారి సహవాసంలో ఉంటూ మీరు పొందినటువంటి అనుభవాలు వారితో పంచుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు నిర్భయంగా ఉండగలుగుతారు. భయ ఆందోళనలో పర్మనెంట్గా మీకు దూరమైనప్పుడే మీరు సహజంగా టేక్ ఇట్ ఈజీ లాగా అయిపోతారు. ఇప్పుడు చూడండి, అన్నీ మీరు ఈజీగా తీసుకోగలుగుతున్నారు అంటే మీలో నిర్భయత అనేటువంటి గుణం వచ్చింది. ఆ గుణం రావడానికి గల ఆధారం ఏమైందండి? జీవితకాలంలో మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్సే. అనేక రకాల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి మీ ఫైనల్ స్వరూపం ఏమైంది? ప్రతి దృశ్యాన్ని మీరు ఈజీగా తీసుకోగలిగేటువంటి గొప్ప శక్తిని సంపాదించుకున్నవారు. అనుభవం అనేది మనకి చాలా గొప్ప మెడిసిన్ లాగా, అది ఔషధం లాగానే పనిచేస్తుంది. మనం ఫేస్ చేస్తున్నాము అంటే అది నష్టం కాదండి, అది లాభం కొరకు మాత్రమే. నిర్భయంగా మీరు ఉంటేనే మీకు ఫైనల్గా మంచి విజయం మాత్రమే దొరుకుతుంది. ఈశ్వరుడు నా తోడు ఉన్నాడు అని వారి తోడు, వారి యొక్క రక్షణలో మీరు ఉండండి. మనం రక్షణలో ఉంటేనే పూజింపబడతామని మీరు తెలుసుకున్నారు. అందుకే మనం మందిరాల్లో వెళ్ళినప్పుడు శ్రీరాముడి చిత్రపటాన్ని కానివ్వండి, లేదా శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని కానివ్వండి, ఇతర దేవతల చిత్రపటాన్ని చూసినప్పుడు వారి తలపైన భగవంతుడి యొక్క ఛత్రఛాయ ఉన్నట్టుగా చిన్న గొడుగు అలాంటివి చూస్తూ ఉంటాం. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, వారు ఈరోజు పూజింపబడ్డారు అంటే భగవంతుడి యొక్క రక్షణ వారికి ఉంది అని అర్థం. నిర్భయంగా ఉంటే మనం పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడే మన యొక్క ఫైనల్ స్వరూపం పూజనీయ స్వరూపము మాత్రమే. ఈ విధంగా ఆదర్శంగా మనం దేవత చిత్రపటాన్ని మాత్రమే తీసుకోవాలి. భగవంతుడి యొక్క తోడు నాకు ఉంది అని వారి రక్షణలో మనం నిత్యం ఉంటేనే పరిస్థితిని సహజంగా ఎదుర్కోగలిగేటువంటి నిర్భయత అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతి పరిస్థితిని సహజంగా ఎదుర్కోవాలి అంటే నిర్భయత అనేటువంటి దివ్య గుణము ఎన్ని విధాలుగా మనకి ఉపయోగపడింది అనే అంశం గురించి ఎన్నో విషయాల్ని మనం తెలుసుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరొక మంచి అంశం గురించి
చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.